ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనము, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి ఏ పాటి వారం నా తండ్రి. మీరు మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభా, అందును బట్టి మీకే స్తోత్రం. ఈ నూతన దినంలో మరి మేమింత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం 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 మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే తండ్రి. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళున్నారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, మరెవరైతే ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో బిడ్డలకున్న ప్రభా వారి కుటుంబాలను మీరు దర్శించండి. మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా తండ్రి కూలిపోతాయి ప్రభా. అదే మీరు కడితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే తట్టుకునే శక్తి ప్రభా మీరు మా కుటుంబాన్ని కడితేనే మాకు వచ్చింది నా తండ్రి. నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడకుండా ఆ ఉద్యోగం మీ ద్వారానే వాళ్ళకి రావాలి. నా తండ్రి నాకు చూపిస్తాడు. నా సొంత తెలివి జ్ఞానంతో నేను ప్రయత్నాలు చేస్తే అది రాదు, వచ్చినా నాకు నిలబడదు, ఒకవేళ నిలబడ్డా కూడా ఆ శాలరీ కూడా సరిగ్గా సరిపోదు అనే ఆలోచన నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి ద్వారానే నాకు ఉద్యోగం వస్తే నాకు మంచి జీతం వచ్చింది, నా కష్టార్జితాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు అని ప్రభా అనే నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డల్లో నా తండ్రి మీరే ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, ఆశ కలిగించిందే మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూసినా ప్రభా, మరి ఎవరెవరైతే కోరుకుంటున్నారో మీ వైపు తిరగాలి, నా వివాహం నా దేవుని చిత్తంలో జరగాలి, మా బంధువుల నుంచి కానీ మా అమ్మ నాన్న తరపున రాకూడదు నా తండ్రి, నాకు సరైన భాగస్వామిని జతపరచాలి అని ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే తల్లిదండ్రులు ప్రభా తమ బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని కోరుకుంటున్నారో, బిడ్డల ఆశ చూసి నా తండ్రి మరి భర్తకు లోబడే మనసు గల భార్యనే, గుణవతి అయిన భార్యనే, మరి ప్రభా మీ ఎడల భయభక్తులు కలిగిన ఆమెను ప్రభా బిడ్డలకు జతపరచండి నా తండ్రి. అలాగే మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే వ్యక్తిని ప్రభా, భార్యను ప్రేమించే మనసు గల భర్తను నా తండ్రి మరి ఆ బిడ్డలకే ప్రభా మీరే జతపరచండి. మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయి. మీ చిత్తంలో లేకుండా ప్రభా మామూలుగా జరిగిన ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలు ఎన్నో మేము చూస్తున్నాం నా తండ్రి. అలాంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు ప్రభా, రాదు నా తండ్రి. ఎందుకంటే మీ చిత్తంలో జరిగాయి కాబట్టి. మరి విడిపోయిన భార్య భర్తలు కలపండి ప్రభా. బిడ్డలు ఎంతో ఆవేదన పడుతున్నారు. నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందని కొంతమంది బాధపడుతున్నారు. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు సిస్టర్ అని బాధపడుతున్నారు. మీ వాక్యానికి ప్రభా లోబడి జీవించకపోతేనే ఇలాంటి సమస్యలు వస్తాయని బిడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభా వారికి ఇవ్వండి. వారి తప్పు వాళ్ళు తెలుసుకుని గ్రహించే జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మీ జ్ఞానమే బిడ్డలకు కావాలి ప్రభా. మీ ఎడల నా తండ్రి భయభక్తులు కలగాలి. సమస్య వచ్చినప్పుడు ఎందుకు ఈ సమస్య వస్తుంది, నేనే విషయంలో దారి తప్పాను, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత జాగ్రత్తగా ఉన్న నాకు సమస్యలు రావు, అయినా సరే వచ్చింది అంటే
ఖచ్చితంగా ఏదో విషయంలో నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోలేదు, నేను లోకంలో పడిపోయాను అని ప్రభా వాళ్ళను వాళ్ళు పరిశీలన చేసుకొని ప్రతిరోజు నా తండ్రి ఆ తప్పు తెలుసుకొని గ్రహించుకొని మరి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా కన్నీటితో ఆ తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మీ ఎడల నా తండ్రి బిడ్డలకు విశ్వాసం నమ్మకాన్ని కలిగించట నా ప్రభా. సమస్యల వైపు కాదు, సమస్యలో తీర్చగల శక్తి గల దేవుడువైన మీ వైపు తిరగాలి నా తండ్రి. మరి వాళ్ళు దారి తప్పిపోతే నా ప్రభా మరి ఆలోచించుకొని ఆ తప్పు వాళ్ళు గ్రహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారో వారి పక్షాన మీరు ఉండడే నా తండ్రి. బిడ్డల వైపు మీరు చూసి నా తండ్రి మీ కాపుదల బిడ్డలకుంటే చాలు ప్రభు. ఇక వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు నా ప్రభా. మరి బిడ్డల చుట్టూ నా తండ్రి మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నా. మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రభా మరి మేము భర్తను కోల్పోయి ఉన్నాను సిస్టర్, ఇంకా మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఒంటరి దాన్ని అయిపోయాను, నాకు ఆరోగ్యం కూడా బాగుండట్లేదు, నా బిడ్డకు ఫీజు కట్టలేకపోతున్నానని ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మరి ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ నా తండ్రి ఆ బిడ్డకు రానివ్వద్దు. మీరు మాట్లాడితేనే ఆ బిడ్డ ఓదార్పు పొందింది ప్రభా, ధైర్యం తెచ్చుకునేది. నేను చెప్తే ఆమె ధైర్యం రాదు నా తండ్రి. మీరు మాట్లాడండి, ఆ కుటుంబాన్ని ప్రభా మీరే పట్టుకోండి నా తండ్రి. మీ వాక్య ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా మరి వారికున్న ఆ ఒంటరితనాన్ని తీసివేసి ధైర్యాన్ని వారిలో నింపండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి సొంత తెలివితేటల మీద వారు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు త్రిప్పండి. వారికి ఎలా చదవాలో మీరు నేర్పించండి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి జ్ఞాపక శక్తిని ప్రభా మీరిస్తేనే నా తండ్రి బిడ్డలకు వచ్చింది ప్రభా. మరి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో బిడ్డల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని బలపరచండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నాకు మంచి కార్యం అద్భుతాన్ని నా జీవితంలో చేయబోతున్నాడు. నేనేదో గొప్పదాన్నో నేనేదో భక్తి గలదాన్నో కాదు, అయినా సరే తండ్రి జాలిగల తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు. ఒకవేళ అది రాకపోయినా అంతకన్నా విలువైన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు చూపిస్తాడు అని నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే త్రాగుడికి బానిసైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయో ఆ కుటుంబాలను మీరు దర్శించండి, ఆ కుటుంబాలు పట్టుకోండి ప్రభు. వారు దారి తప్పిపోతున్నారు నా తండ్రి, అపవాది చేతుల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభు. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి ప్రభు భర్త ఎలాగున్నా సరే భర్తకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. మొదట తను దారి తప్పపోకుండా నేను నా వాక్యం నా తండ్రి మాట చొప్పునే నేను నడుచుకునే లోబడి ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు, నా భర్తను మారుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డకి స్థిరమైన ఆలోచన ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. త్రాగుబోతులు ప్రభు మరి చెడు అలవాట్లకి ఎవరైతే బానిసలయ్యారో వారిని ప్రభు మీరే పట్టుకోండి. మేం చెప్తే మా మాట వినరు తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు ప్రభు, లోపడతారు తండ్రి. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి ప్రభు. అలాగే నా తండ్రి మరి ఎవరైతే కుటుంబ ఆరాధన నా తండ్రి క్రిస్మస్ ఆరాధన మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కుటుంబాల్లో నా తండ్రి ఆరాధన జరుపుకోవాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆశని ప్రభావ మీరే తీర్చమని అడుగుచున్నాం. ఆ కుటుంబస్తులు నా తండ్రి బిడ్డలు చెప్తే వాళ్ళ మాట వినరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు ప్రభా. మీ చిత్తమైతే నా తండ్రి బిడ్డల గృహాల్లో నా ప్రభా క్రిస్మస్ ఆరాధన జరిగేలా మీ కృప అనుగ్రహించమని మీరు మాత్రమే నా తండ్రి ఆ పని చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. అలాగే అనేక మంది కుటుంబాల్లో అనేక అద్భుత కార్యాలు చేస్తున్న దేవా, మేము చేసిన ప్రార్థన ఎటువంటి అర్హత లేకపోయినా మా ప్రార్థన కూడా జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా ప్రభు, అందును బట్టి మీకే స్తుతి 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 స్తోత్రం నా ప్రభా. ఇంకా పాపంలో ఎవరైతే ఉండిపోయారో నా తండ్రి, లోకంలో ఎవరైతే ఉన్నారో యవనస్తులు నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పిన దేవా, బిడ్డలు నా తండ్రి యవన కాలంలో ఉన్నారు కానీ మీ కాడిని మొయ్యట్లేదు ప్రభా. లోక ఫ్యాషన్కి అలవాటైపోయారు నా తండ్రి. మీ బిడ్డలే నా ప్రభా మీ మందిరానికి వచ్చేవాళ్లే
బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే, కానీ ప్రభా లోకాన్ని ఫాలో అవుతున్నారు. ప్రార్థనలో ఉన్నంత వరకే వాళ్ళు దీన మనసు కలిగి ఉంటున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత లోకస్తులాగే జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితి, అటువంటి ఆలోచన, అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి తీసివేయండి ప్రభా. నా తండ్రి ముందు నేను ఎప్పుడు దీనురాలుగానే ఉండాలి. అది మందిరంలో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, ఆఫీసులో ఉన్న, కుటుంబస్తులతో ఉన్న, ఎక్కడున్నా సరే నా తండ్రి నన్ను పరిశీలన చేస్తూనే ఉంటాడు. నా తండ్రి నన్ను గమనిస్తూనే ఉంటాడు. నా ప్రవర్తన నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా మాట నేను అదుపు చేసుకోవాలి. నా చూపులు నేను కంట్రోల్ చేసుకోవాలి. నా తండ్రి నా మీద అసహ్యపడేలా నేను ప్రవర్తించకూడదు అనే ఆలోచన బిడ్డలకు ఇవ్వండి. వారి తప్పు వారు తెలుసుకుని ప్రభా అది సరిచేసుకునే జ్ఞానాన్ని, వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు అప్పులతో బాధపడే వాళ్ళు, ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మరి గృహాలు సగంలో ఆగిపోయాయని, అప్పులు ఎక్కువైపోయాయని బాధపడుతున్నారు ప్రభా. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చేది నా తండ్రి, ఆలోచన చొప్పున నడిపించేది నా తండ్రి. నా తండ్రి చిత్తంలో జరిగితేనే నాకు నష్టాలు రావు అని బిడ్డలకి స్థిరమైన విశ్వాసాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం. మరి ఆగిపోయిన గృహాలు ప్రభా, మరి నా తండ్రి మీ చిత్తం తెలుసుకోకుండా వారి సొంత ఆలోచనతో ప్రారంభించారు. వారు చేసింది తప్పే ప్రభా. అయినా సరే నా తండ్రి మరి వారి తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాప పడుతున్నారు. జాలిగల దేవా, దయగల దేవా, బిడ్డల మీద జాలిపడి నా తండ్రి ఆ అప్పులు తీరే దారి ప్రభా మీరు చూపిస్తేనే బిడ్డలకు తెలిసింది. మీరు చూపిస్తేనే అప్పులు తీరిపోతాయి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ ఆలోచన చొప్పు నడుచుకోలేదు కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది. జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి ఒక దారిని ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మరి ఎవరైతే వారి కుటుంబాల్లో నా తండ్రి మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, మీకు దగ్గర అవ్వాలి అని ప్రభు ఎవరైతే కోరుకుంటున్నారో బిడ్డలకు ఆ కోరిక కలిగించింది మీరే నా తండ్రి. మరి బిడ్డల హృదయాలు నా తండ్రి ఆ కుటుంబాలను మీరు పట్టుకున్న ప్రభ మీకు దగ్గర అవ్వాలి తండ్రి. లోకాన్ని ప్రభ అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి, మీ ఆలోచనే బిడ్డలకు ఉండాలి. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరికి నా తండ్రి సాత్వికమైన మనసు ఇవ్వండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. కోపం, ద్వేషం, అసూయ తీసివేయండి నా ప్రభ. మీ ఎడల భయము, భక్తి కలిగించండి నా తండ్రి. ఖచ్చితంగా నా ఇంట్లో, నా గృహంలో ఈ కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేస్తాడు. నేనేదో గొప్పదాన్నో గొప్పవాడినో అని కాదు. అయినా నా తండ్రి జాలిగల తండ్రి, కనికరం గల తండ్రి, దయగల తండ్రి ఖచ్చితంగా నాకు ఈ సమస్య తీసివేస్తాడు. నా తప్పు నేను తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇచ్చాడంటే ఖచ్చితంగా సమస్యలు కూడా తీసివేయబోతున్నాడు అనే నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలు నింపండి నా ప్రభ. మరి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా. మరి ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి. మీ జ్ఞానం మా అందరికీ అనుగ్రహించండి. మేము దారి తప్పిపోకుండా ఎలా నడుచుకోవాలో జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఒకవేళ పొరపాటున దారి తప్పితే అది ఎలా సరిచేసుకుని మరలా మీ దగ్గరికి రావచ్చు ఆ జ్ఞానాన్ని తెలుసుకునే వివేకాన్ని ప్రభా మా మనోనేత్రాలు తెరిచి మేము చేసిన తప్పు మేము గ్రహించుకుని ప్రభా దాన్ని విడిచిపెట్టడానికి మీ పాదాల దగ్గరకు వచ్చే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. అలాగే మా దేశ నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల తండ్రి వారి సొంత తెలివితేటలు జ్ఞానంతో కాదు ప్రభా, మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. ఆ వారికి వారి కుటుంబాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మా దేశాన్ని మరి ప్రభా రక్షిస్తున్న సైనికుల గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వివేకాన్ని, బలము, శక్తిని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా నా తండ్రి మరణించి ఉంటే ఆ కుటుంబాలను ఓదార్చండి ప్రభా. ధైర్యం ఇవ్వండి నా తండ్రి. వారికి కావలసిన అన్ని అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం ప్రభా.
అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మా ముందు మీరుంటేనే మా పనులు సక్సెస్ మా సొంత తెలివి జ్ఞానంతో మరి ఆ పనులు చేసే అవి సక్సెస్ అవ్వవు నా తండ్రి. మేం చేసే ప్రతి పని మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి.